యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధమును ప్రతిష్ఠించుడి. ఇప్పుడు మనము ప్రార్థన చేసి యుద్ధం డిక్లేర్ చేశాం. దాంట్లో జయము పొందాలి. కొన్నిసార్లు అపజయం కూడా కలుగుతూనే ఉంటుంది. శత్రువు మన మీద దాడి చేస్తూ అటాక్ చేస్తూనే ఉంటాడు. యుద్ధము ప్రకటన చేశాం మనం. నా పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి యుద్ధం డిక్లేర్ చేస్తే వెనక్కి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. చావైనా బ్రతుకైనా బరిలో పడి చావాలంతే. యుద్ధము ప్రకటన చేసినప్పుడు ఎన్నడూ కూడా పిరికొచ్చి పారిపోవడం కానీ అలాంటిది మన జీవితంలో ఉండకూడదు. అందుకని యుద్ధమునకు మీరు సిద్ధమేనా? జగన్ అడుగుతున్నాడు, యుద్ధమునకు మీరు సిద్ధమేనా? నేను అడుగుతున్నాను. మనకి యుద్ధ దినము ప్రతిష్ఠించాం, యుద్ధము సాటించాం. ఈ యుద్ధములో చిన్న పెద్ద తేడా లేదు. ప్రియ తల్లి, ప్రతి ఒక్కరు కూడా యుద్ధ సన్నద్ధులై యుద్ధమునకు పోరాటానికి నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధపడి ఉండాలి, మరొకరిని సిద్ధపరచాలి. అది యుద్ధానికి పోయే యుద్ధ సన్నద్ధులు. నువ్వు పిరికివాడు అయిపోతే యుద్ధములో నిలవలేక నువ్వు పారిపోయేటువంటి వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో జయము రాదని దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ తల్లి, అందుకని అంటున్నాడు, యోవేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడు. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను రేపాలి. రేపితే నువ్వు ధైర్యంతో, మన మిలిటరీ దళం ఎలాగుంటుందో తెలుసా? సరిహద్దుల్లో ప్రాణము భయముతో ఉన్నటువంటి వాడు, పిరికివాడు మిలిటరీ దళంలో పనికొస్తాడా? పనికిరాడు. ఏం చేయాలి ఇప్పుడు? మనము ధైర్యం వహించాలి. అందుకని అంటున్నాడు, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. ఇప్పుడు ఎవరు రావాలి? యోధులందరూ సిద్ధపడి రావాలి. దేనికి చెప్పండి? అక్కడ ఉన్నదన్నా చెప్పండి. దేనికి? యుద్ధం చేయడానికి. యుద్ధం చేయాలి మనం. అందుకని అంటున్నాడు, మీరు యుద్ధమును ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావాలి. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గమును చేయుడి. కర్ర అంటే ఏంటో తెలుసా మీకు? తెలీదా? కర్ర అంటే ఏంటి? కర్రు కాల్చి వాత పెడతానరా అంటారు. కర్ర అంటే ఏంటి? గుడారానికి నాటే మేకువలే ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు సాగగొట్టాలి. దాన్ని చెడగొట్టి ఏం చేయమన్నాడు? మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి. ఖడ్గములు అంటే కత్తులు చేసుకోనండి. మీ పోట కత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి. ఈటెలంటే చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని చెడగొట్టి ఈటిని ఒక 5 అడుగులు ఉన్నటువంటి కర్రకి దాన్ని ఈటిగా భావించి దానికి ఏం చేయాలి? పొన్నేసి అందులో దిగేస్తే ఎడంగా 5 అడుగులోనే వాడికి దూర్చేయచ్చు. అది అక్కడ ఈటెలు తయారు చేయమన్నాడు. పోటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడనని ఆనుకొని వేమనాలి. చాలామంది అంటారు, అయ్యో నాదేముందండి, నేను బలహీనుండండి, నేను పనికిరాందనండి, నేను పనికి మాలినోండండి, నాదేముందండి, నేను పురుగు లాంటి ఉండండి, నేను కుక్క లాంటి ఉండండి. నువ్వు బలహీనుడు అనుకోకూడదు.
నేను మన వృద్ధుల మీటింగ్లో చెప్పాను, ఏమన్నా తెలుసా? మీరు చురుకు అయినటువంటి వారిగా ఉండాలి. వృద్ధాప్య స్థాయిలు మీలో కనిపించకూడదు. ఎలాగుండాలి? చురుకైనటువంటి వారిగా, యాక్టివ్గా ఉండండి. అప్పుడు మీరు పని చేయగలుగుతారు. మీ శరీరము నిద్రపోయేటువంటి స్థితిలో నుండి లేవనెత్తబడద్ది. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. వృద్ధులైనటువంటి వారితో చెప్పాను నేను, నీవు స్త్రీ అని పురుషుడని భేదము లేదు ప్రియ తల్లి. ఈ యుద్ధములో నీవు ఏమని నీ వంతు నీవు ప్రయాసపడాలి, నీ వంతు నీవు కష్టపడాలి, నీ వంతు నీవు ఏమని త్యాగం చేయాలి, నీ వంతు నీవు ఈ యొక్క పనిలో నేను కూడా పాలి భాగస్తురాలుగా ఉండాలి, నేను యుద్ధము చేయాలి అనుకోవాలి. కొన్నిసార్లు వర్గ పోరాటాలు వస్తూ ఉంటాయి. వర్గ పోరాటాలు అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటమ్మా? అది కారంచేడులో జరిగింది, తర్వాత ఇంకేంటి ఇక్కడ సుండూరులో జరిగింది వర్గ పోరాటం. ఒక 2 క్యాస్టుల మధ్యన అగ్ని రగులుతూ ఉంటుంది. అప్పుడు పొలం పనులకు వెళ్తారా వాళ్ళు? పొలం పనులకు వెళ్తారా వాళ్ళు? వెళ్ళరు. ఆ వర్గ పోరాటం తేల్చుకునే వరకు పొలం పనులకి వెళ్ళరు, ఆఫీసులకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, ఆగిపోతారు. వారు ఏ టైంలో వచ్చి మన మీద అటాక్ చేస్తారని ఈడు కూడా అన్నిటితో సిద్ధపడతాడు. కత్తులతోనూ, కటారులతోనూ, కారబుడ్డిలతోనూ. పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అన్నీ సిద్ధపడుతూ ఉంటారు. చీపిర్లు, కర్రలు, కారము. ఎప్పుడైనా విన్నారా మీరేది? మరి యుద్ధం ప్రకటించినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా రెడీ అవ్వాలి, యుద్ధ సన్నద్ధులు అవ్వాలి కదా. యుద్ధ సన్నద్ధులు అవ్వగలుగుతున్నావా? వారే చూసుకుంటారులే, వారే చేసుకుంటారులే, నాకు దేనికిలే, నాకు 500 రూపాయలు కూలిపోద్ది, నా బ్రతికి 500, ఈ 3, 5, 1500 నా జీవితం అంతా బ్రతికేస్తూనే అనుకుంటావా? ముష్టి జీవితం అయిపోద్ది నీది. దేవునికి ప్రకటించాం, యుద్ధాన్ని ప్రకటించే యుద్ధంలో నువ్వు నిలబడాలి. యుద్ధంలో నువ్వు నిలబడకపోతే నువ్వు బలహీనుడివైతే నిన్ను ఏం చేస్తారో తెలుసా? బలహీనులైనటువంటి వారిని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తారు. నువ్వు బలాఢ్యుడిగా ఉండాలి. ఒక్కొక్కడు అంటాడు, ఏమండి నేను చావనన్నది వస్తాను కానీ, లేకపోతే వాడినైనా చంపేస్తాను కానీ, నేనైనా చూస్తాను వాడినైనా చంపుతాను అంటాడు తెగించి. మరి నీవు దేవుని యొక్క సన్నిధిలో యుద్ధంలో నిలబడాలి. ప్రియ తల్లి, నీవు యుద్ధంలో నిలబడేటువంటి వ్యక్తిగా ఉన్నావా? యుద్ధంలో నిలబడితే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. ప్రియ తల్లి, యుద్ధములో నువ్వు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకని అంటున్నాడు, నేను ఇక్కడ బలహీనుడను అనుకోకుండా నేను బలాఢ్యుడను అనుకోనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి. నీవు యుద్ధం చేసేది ఎవరితో తెలుసా? అన్యజనుల్ని మార్చడం కొరకు, అపవాది చేతిలో నుండి విడిపించడం కొరకు ఆహ్వానించాలి వాళ్ళందరినీ. అయ్యా నీవు కూడా చచ్చిపోతావు, రండి. బ్రతికించే దేవుడున్నాడు, జీవాధిపతి దేవుడున్నాడు. ఏమని మంచి మీటింగులు జరుగుతున్నాయి, రండి. యుద్ధం అంటే అదే. యుద్ధంలో నువ్వు పోరాడి ఏమని వారిని మందిరానికి నడిపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. లేకపోతే అందుకని అంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు? ఏమని చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవాని పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. 4 దిక్కులున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యులు లేచి అచ్చటికి రావలెను. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో నీ వంతు నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తిగా మారాలి. యుద్ధ సన్నద్ధులై ఉండాలి. నీవే బుద్ధి లేని దాని బుద్ధి లేనివాడు అయిపోయి పొలానికి పరిగెత్తుతుంటే ఇంకా ఎవడొస్తాడు?
రెండయ్యా, ఈ 3 రోజులు మందిరంలో మన మీటింగులు జరుగుతున్నాయి, రెండని పిలిచేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? నాకు దేనికెళ్ళి అనుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నాకు దేనికెళ్ళి అనుకుంటే నీకు లైఫ్ లేదు, ఇది నాది అనుకుంటే నీకు లైఫ్ ఇస్తాడు దేవుడు. అందుకని అంటాడు నెహెమ్యా గ్రంథం 4:17 20 అంటాడు, ఏమని నెహెమ్యా పని చేస్తూ ఆ పని వారితో పని చేపిస్తూ ఒక చేత్తోనేమో ఈటి పట్టుకొని ఒక చేత్తోనేమో పని చేస్తూ వచ్చారంట వాళ్ళు. ఎలాగొచ్చారమ్మా? ఒక చేత్తోనేమో ఈటి పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు ఈటే? చెప్పగలరా? ఈటి ఎందుకు పట్టుకున్నారు ముసలమ్మా? ఎందుకు పట్టుకున్నారు? నిద్రపోయే వాళ్ళని పొడవటానికి. ఎందుకమ్మా చెప్పండి? ఏమండి ఈట ఎందుకు పట్టుకున్న? శత్రువు వస్తే ఏమండి వీళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు ఓ ప్రక్కనేమో ప్రాకారాన్ని కడుతున్నారు, మరో ప్రక్కనేమో ఈటి చేత పట్టుకున్నారు. వారి పనంతా చేసే వారికి చక్కగా నిలబడ్డారు దేవుని పక్షమున. నువ్వు పక్షమున నిలిచేదానివిగా ఉన్నావా ప్రియ తల్లి? పక్షమున, దేవుని పక్షమున. అందుకని అంటాడు నిర్గమకాండం 17:7 దయచేసి సహాయము చేయండి. తర్వాత అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువతో దేవుని సేవకుడు చెబుతున్నాడు మోషే, నేను రేపు దేవుని కర్ర పట్టుకొని పర్వతం మీదకెక్కి నేను అక్కడ నిలుస్తాను, ప్రార్థన చేస్తాను మీ కొరకు. కానీ మీరేం చేయాలి? కింద ఉన్నోళ్ళు ఏం చేయాలి? యుద్ధము చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి? యుద్ధము చేయాలి. దేవుని సేవకుడేమో దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేయాలి. ప్రభా నా బిడ్డల పక్షమున, ప్రభా నా విశ్వాసుల పక్షమున, ప్రభా గ్రామముల పక్షమున, ప్రభా మీరు కార్యములు చేయండి నా నాయన అని దేవుని యొక్క సేవకుడు విజయం వచ్చేలాగా ప్రార్థించాలి. విశ్వాసులేమో యుద్ధము చేయాలి. యుద్ధము చేయగలుగుతున్నావా? నీవు యుద్ధము చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే ఏమని అహరోను ఊరోని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఎక్కడికి ఎక్కారమ్మా? కొండ శిఖరానికి ఎక్కారు. కింద సంగతులను చూడడం లేదు వీళ్ళు. వీరల్లా పైన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నారు. ఏమండి? ప్రభా మా బిడ్డలకు జయమివ్వండి అయ్యా, మా బిడ్డలకు జయమివ్వండి అని ఏమండి ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు వీరికి కలిగినే. ఏమండి? మోషే అహరోను హూరు అనేటువంటి వారు ఆ కొండ శిఖరం ఎక్కరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలచిరి. ఏమండి? మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, ఎప్పుడైతే వీళ్ళ మోషే చేతులు బరివెక్కి దింపేశాడో అప్పుడేమైపోయింది? అమాలేకీయులు గెలిచారు. గెలిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కేకలు పెడుతూ ఉంటే మోషే విని అయ్యయ్యో నా ప్రజలు ఓడిపోతున్నారని మరలా ఎంత బరువైనా ఎంత కష్టమైనా ఆ 2 చేతులు ఏం చేస్తున్నాడు? మరలా నిలుపుతున్నాడు. కానీ అవి కింద పడిపోతూ ఉన్నాయి. ఎంతసేపు నిలబడగలవు చేయని? నిలబెట్టేలాగా ఒక 10 నిమిషాలు నిలబెట్టేటప్పటికి ఏమవుతాయి? నీ చేతులు బాగా బరువైపోతూ ఉంటాయి. కిందకి ఎంతసేపు పడేసినా నొప్పి అనేది రాదు. పైకి ఎప్పుడైతే లేపి నిలబెట్టాబో ఏమవుతుందో తెలుసా? బరువెక్కిపోయిపోయి విపరీతమైనటువంటి పోటులు వస్తూ ఉంటాయి. పోటు వస్తూ ఉంటుంది.
అందుకని అంటున్నాడు మోషే అహరోనులు, ఏమండి ఇక్కడ ఏం జరుగుతుంది? మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై వేసిరి. ఏమేం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? ఊరు అహరోనులు దేవుని యొక్క సేవకునికి సేఫ్టీ కలగజేస్తున్నారు. నువ్వు కూడా కలగజేస్తూ ఉన్నావా? దేవుని సేవకుని చేతులు ఎత్తి పట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఇంకా దింపేసి ఏమని నలగొట్టేసేటువంటి వ్యక్తిగా ఉన్నావో నాకు తెలియదు. దేవుని చేతులు ఆదుకుంటున్నారు ఊరు అహరోనులు. ఏమండి ఈ యొక్క మీటింగులో దేవుని యొక్క సేవకుని యొక్క చేతులు ఎత్తిపట్టేటట్టున్నావా? నువ్వు దింపేలాగా ఉన్నావా? దేవుని యొక్క సేవకుని చేతులు ఎప్పుడైతే క్రిందకి దిగిపోయినాయో అప్పుడు ఎవరికి నష్టం ముందు చెప్పండి? కొండ మీద ఉన్నటువంటి వారు సేఫ్టీగా ఉంటారు. ఎవరికి నష్టం? క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొత్తం చచ్చిపోతారు. నష్టము నీకే. ఒక సేవకుని యొక్క చేతులు నువ్వు కిందకి నెట్టేస్తే ఆ నష్టాన్ని నీవు భరించాలి, నీ బిడ్డలు భరించాలి, నీ కుటుంబం భరించాలి. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన కాపుదలను పోగొట్టుకుంటావు. తర్వాత ఏమవుద్దో తెలుసా? దేవుని సేవకుని చేతులు గనుక క్రిందకి దించేసే వ్యక్తివైతే మొదట నష్టపోయేది నీవే. పైన సేఫ్టీగా ఉన్నాడు ఊరు అహరోనులు, మోషే, వాళ్ళకేం ప్రమాదం లేదు. కానీ వారి భారం అంతా ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మీలో ఒకరికి బాగోపోతే ఎంత వేదన కలుగుద్దో తెలుసా? దేవుని సేవకునికి నీకు అర్థమై సావదు. అర్థమయ్యే భక్తి నువ్వు చేయలేదు. ఆ సేవకునికి వేదన ఉంటూ ఉంటుంది, నీకు అర్థం కాదు అది. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఏమండి ఏం చేస్తున్నారు? ఏమండి సేఫ్టీ కలుగజేస్తూ ఉన్నారు. ఏమండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు మోషే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై వేసిరి. అహరోను ఊరులు ఏమండి ఒకడు ఒక ప్రక్కను ఒకడు మరొక ప్రక్కను నిలిచి ఏమండి ఆ చేతులను ఆదుకొనెను. ఎలాగ ఆదుకుంటున్నారు? ఇలాగ లేపి అలాగే సపోర్టింగ్ ఇచ్చారనమాట. వాళ్ళు సపోర్టివ్ అంటే ఈ కిందకి పడిపోకుండా సూర్యుడు అస్తమించే వరకు వీళ్ళిద్దరూ శ్రమ పడుతూ ఉన్నారు. నువ్వు శ్రమ పడాలి దేవుని సేవకునితో కలిసి. దేవుని సేవకునితో కలిసి శ్రమ పడితే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ బిడ్డలకు దీవెన. ఏం చేశారు? అమాలేకు రాజును అతని జనులను గెలచెరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఏమని ఆకాశము క్రింద నుండకుండా బాతిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకి వినిపించుము. ఎంత గొప్ప జయం ఇచ్చాడమ్మా దేవుడి మీటింగ్లో. మనకి గొప్ప జయం ఇవ్వాలి. జయమిచ్చే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఏమండి మస్సా అంటే ఏంటంట? శోధించుట. మెరీబా అంటే వాదించుట. ఈ రెండు విశ్వాస జీవితంలో ఉండకూడదు. నువ్వు శోధించుట, దేవుని సేవకులను శోధించుట, వాదించుట, ఈ రెండు ఉంటే నీ జీవితంలో చాలా నష్టానికి గురైపోతూ ఉంటావు. ఒకే మాటని ఎన్నిసార్లు చెప్పారో తెలుసా ప్రభు? చాలాసార్లు చెప్పారు ప్రభు. చూడండి ఇంకెక్కడ చెప్పారు? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా దయచేసి సహాయము చేయండి. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించునట్లు ఆయనను శోధించకూడదు. నువ్వు శోధించే వ్యక్తిగా ఉన్నావా దేవుణ్ణి? ఏం దేవుడినమ్మా, ఏముందలేమ్మా. అందుకని ఇశ్రాయేలు అక్కడ రాలిపోయే వరకు శోధిస్తూనే వచ్చారు. నేను దేవుణ్ణి శోధించకూడదు. ఏమండి
అలా ఏమాత్రం కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. అయా మీ పితరులందరూ శోధించారు, మీరు అలాగ శోధించకూడదు అని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించినటువంటి శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. ఆచరించగలుగుతున్నావా? ఆచరించగలుగుతున్నావా? ఫెయిల్ అయిపోతున్నావా? దేవుని యొక్క ఆజ్ఞలు నియమాలను పాటించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు యుద్ధము చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఉంటే ఏమవుద్దంటే 18వ వచనములో, నేను నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములోను ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమైనది నీవు చేయాలి. అది నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకని అంటాడు 1 కొరింథీ 15:57 అంటాడు, యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటాడు. యేసుక్రీస్తు మూలమున మనకేం కలుగుతుంది? జయం అనుగ్రహిస్తున్నారా ఆయన? 2 కొరింథీ 2:14 అంటాడు, ఆయన మనలను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవుని పట్ల నీవు నేను నమ్మకస్తునిగా ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఊరేగిస్తూ ఉన్నాడు. పేరు కీర్తి లేని నీకు, పేరు కీర్తి లేని నాకు, నీ పేరు ఊరిలో తెలియదు, నీ పేరు ఎవరికి తెలియదు. ఒక మాసిపోయిన దద్దమ్మలాగా నీ ఉన్నట్టుని నీకు దేవుడు పేరు కీర్తి ఘనత కలుగజేసి హెచ్చించాడు. ఆ దేవునికి నువ్వు లోబడి తగ్గించుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? నా ఘనత అంటే నీ ఘనత కూడా ఎగిరిపోద్ది. ఎప్పుడు నీ ఘనతని భావించొద్దు ప్రియ తల్లి. అందుకని నమ్మకముగా నీవు నేను ఉండాలి. ఎఫెసీ 6:10 అంటాడు, మనము పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహముతోనూ, చదవండి, ప్రధాన దూతలతోనూ అధికారులతోనూ అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనం ఎవరితో పోరాడుతున్నాం? అంధకార సంబంధమైన సాతాను యొక్క దూతలతో పోరాడుతున్నాం. అపవాది ఏం చేస్తాడు? మనల్ని దారి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యూదా యేసుతోనే ఉన్నాడు, యేసుతోనే భుజించాడు. యేసు అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేస్తే అక్కడికి వెళ్ళాడు. ఎన్ని కార్యాలు చూశాడమ్మా? చనిపోయిన వాళ్ళని లేపటం చూశాడు, కుంటి వాళ్ళు నడవటం చూశాడు, గుడ్డివారు చూపు పొందటం చూశారు. అయినను అపవాది అతను హృదయంలో తావిచ్చినందువలన ఏమైపోయింది? జల్లించేసే బలహీనమైనటువంటి వాడుగా చేసేసాడు. నువ్వు బలహీనుడివే అనుకోవద్దు ప్రియ తల్లి. నువ్వు బలహీనుడు అనుకోవద్దు. నేను బలాఢ్యుడని, దేవుడు నాకు బలమును అనుగ్రహిస్తాడు. నువ్వు మనుషుల మీద అనుకోవద్దు. ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. నేను అనుకోగలుగుతున్నావా? అందుకనే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే యెహోషువపాతు చక్కటి ప్రార్థన చేస్తాడు. చూడండి ఏమన్నాడు? మా దేవా, నీవు తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమీ తోచుటను లేదు. నీవే మా దిక్కుని ప్రార్థన చెయ్యగా. ఏం చేశాడు? ఆయన దగ్గర సైన్యం లేదా?
కొన్ని లక్షల సైన్యం ఉంది. కానీ సైన్యం మీద ఆధారపడలేదు, తన తెలివి మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడాలి. నీవు నేను. ఎంత చక్కటి ప్రార్థన చేశాడు. 20వ వచనం మనం చూస్తే, అంతటా వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోనండి. ఏమండి? దేవుని మీద నమ్ముకోవాలి. నేను నమ్మింది దేవుని, మనుషులు కాదు. ఎప్పుడు మనుషుల మీద ఆధారపడలేదు. నా తల్లి మీద, నా తండ్రి మీద, నా తోబుట్టుల మీద, బంధువుల మీద, రక్త సంబంధుల మీద ఎక్కడ నేను అనుకోలేదు. వాళ్ళని నేను ప్రభు మీదే అనుకున్నాను. ఏదొచ్చినా ప్రభు దగ్గరికి వెళ్తాను, పోరాడుతాను. గంటల తరబడి పోరాడి జయం వచ్చే వరకు వదిలిపెట్టను. నువ్వేం చేస్తున్నావు? అందుకని యెహోషాపాతు నిలబడి అంటున్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఏమ్మా, నమ్ముకుంటున్నావా? దేవుణ్ణి నమ్మానంటున్నావే కానీ పూర్తి విశ్వాసం ఉంచలేవు. అందుకని అంటున్నాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతజ్ఞులగుదురు, స్థిరపరచబడతారు అని ఏం చేస్తున్నాడు? వారిని, జనులను హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరికని తీసుకోగలుగుతున్నావా? నీవు హెచ్చరికని తీసుకోగలుగుతున్నావా? ఒకటి హెచ్చరిక చేశాడు. తర్వాత ఏమని? యెహోవాను స్తుతించుడు గాయకుల్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముందన్న నడుచుచు యెహోవా కృప నిరంతరముండునని ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. స్తుతించడానికి ప్రజల్ని పెట్టాడు. ఓ ప్రక్కన యుద్ధం జరుగుతుంటే ఒక ప్రక్కనేమో వారిని హెచ్చరిక చేస్తున్నాడు, మరో ప్రక్కనేమో గాయకుల్ని పెట్టాడు, మరో ప్రక్కనేమో పాటలు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీలను, మోయాబీలను, యమని సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను. యమని దేవుడు మాటుగాండ్రను పెట్టేశాడు. గనుక వారు హాతులైరే. చూడండి, ఇప్పుడు ఏమైనా యుద్ధం చేశాడు? అయినా యుద్ధం చేయలేదు. ఎవరు చేశారు యుద్ధం? దేవుడే యుద్ధం చేశాడు. ప్రియ తల్లి, నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆయన నీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తూ ఉంటాడు. అమ్మోనీలు, మోయాబీలు, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచియుండిరి. వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులు కడముట్టించిన తర్వాత వారిలో వారు ఒకరినొకరు చంపుకొని మొదలు పెట్టిరి. వారిలో వారే పొడుసు చచ్చిపోయారు. ఎంత గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. యూదావారు యెరూషలేమున కాపురస్తుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముల తోటి వారు చూడగా, వాళ్ళు వస్తున్నారు. అయ్యో, వాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. వచ్చి చూస్తే ఏముందంట? సైన్యముల తోటి చూడగా వారు శవములై నేలపడిరి, ఒకడును తప్పించుకొనలేదు. అబ్బా, ఎంత గొప్ప జయమండి! ఏమండి? యెహోషాపాతు తన జనులను, వారి వస్తువులను, వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగిన దానికంటే ఎక్కువగా వలుచుకొని కొల్ల సొమ్మతి విస్తారముగా ఉన్నందున దానిని 3 దినములు దోచుకోవడానికి పట్టిందంట. అట్టి జయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు అపవాది జనులను అపవాది చేతుల్లో నుండి మనము దోచుకోవాలి. ఈ మీటింగ్లో
ఈ మీటింగులో అనేక ఆత్మలను మనకి దేవుడు అనుగ్రహించునుగాక. అత్యధికమైన కృప దేవుడు ఇస్తూ ఉంటాడు. చూడండి, మేము శక్తి లేని వారమయ్యా, అయ్యా మేము బలహీనులం. ఎప్పుడైనా నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడతావో, ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడుస్తావో, అప్పుడు దేవుడు నీ పక్షమున గొప్ప కార్యము చేయగలడు. నీ సొంత బలమును ఉపయోగిస్తే, నీ సొంత శక్తిని ఉపయోగిస్తే నువ్వేమీ చేయలేవు. చేతగాని దానివి, చేతగాని వాడివి అయిపోతారు. ఒకటి దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఏమని ఎంత దోపు చొమ్మో తెలుసా? 29 అంటాడు, ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేశానని దేశముల జనులు రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారి మీదకి వచ్చెను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టుపట్లనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నేను ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, 6వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాల వరకు వెళదాం. దయచేసి సహాయము చేయండి. చూడండి, ఇక్కడ ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో ద్వారం ఏం చేశారంటే గట్టిగా మూసివేయబడెను. మూసిపారేశారు. మూసిస్తే దేవుడేమన్నా ఆపుతాడా? 3వ వచనం 2వ వచనము చూడండి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను, యెహోవా ఇట్లా నేను, చూడుమో నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఈ దినము ఈ మూడు దినముల మీటింగులో మన చేతికి శత్రువులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఇవ్వాలి. దేవుని మీద ఆధారపడు. యుద్ధ సన్నద్ధులై నీలో మీరందరూ ఇప్పుడు అంటున్నాడు 3వ వచనం, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణము ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయిచు రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరలు పట్టుకొని ఊదుచుండగా, ఇప్పుడు సేవకులు ఇప్పుడు బోరలు పట్టుకొని ఊదుతూ ఉంటారు. ఇక్కడి సేవకులు ఈ బాకానాదము ద్వారా ఈ బోరల వారు ఊదుచూ ఉండగా ఏం చేయాలి? మీరు 7 మారులు మీరు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు నూదవలెను. మానక ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు. ఇప్పుడు నీ పని ఏంటి? ఇప్పుడు చెప్పండి. కేకలు పెట్టాలి. నీ పని ఏంటి? నేను చేతగాని దాన్ని, నేను చేతగాని వాడిని, నేను బలహీనుణ్ణి, నేను నీచుణ్ణి అనకుండా నువ్వేం చేయాలి? కేకలు పెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభా నాయనా మాకు జయము దయచేయండి, ఈ మీటింగుల్లో మాకు జయము దయచేయండి. అదే నువ్వు యుద్ధం చేయటం, అదే నువ్వు యుద్ధ సన్నద్ధులుగా మారుతున్న యుద్ధ సన్నద్ధులుగా. చేతగాని దానిలాగా చేతులు ముడుచు కూర్చుంటున్నావా? చేతగాని వాళ్ళగా చేతులు ముడుచు కూర్చుంటున్నావా? నీ వంతు నీవు ఆర్భటించు, నీ వంతు నువ్వు కేకలు పెట్టు, నీ వంతు నువ్వు ప్రయాసపడు, నీ వంతు నువ్వు కష్టము చేయి, నీ వంతు నువ్వు నిలబడు. ఎవరికి ఇది చేసేది? సేవకుడికి కాదు, దేవునికి. నీ భ్రష్టమైన స్వభావాన్ని సిలివే. ఎవరికి చేస్తున్నావు? నువ్వు దేవుని పక్షముగా నువ్వు యుద్ధము చేయకపోతే నువ్వే చచ్చిపోతావు. దేవుని పక్షముగా యుద్ధము చేస్తే నువ్వు నిలుచుంటావు, క్షేమంగా ఉంటావు. ఏదో దేవుని సేవకుడు చేశాను అనుకోవద్దు. నువ్వు భ్రష్ట మనస్సుతో దేవునికి నేను చేస్తున్నానని మనస్సుతో ఉంటే నేను బ్రతుకుతావు, లేకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అయిపోతావు. యాజకులు బోరెలు ఊదుచున్నారు, ఆర్భటిస్తూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు, యుద్ధము చేస్తూ ఉన్నారు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలమ్మా?
కేకలు వేయటం నేర్చుకోవాలి. కేకలు ప్రభా నిజమేనయ్యా నాయనా, ఈ మీటింగుల్లో మాకు అత్యధికమైన జయము దయచేయండి అని నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందరూ ఆర్భటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణము ప్రకారము కూలునో. ఏమి కత్తులు అవసరం లేదు మనకి, ఏమని కటారులు అవసరం లేదు మనకి. ఏమండి మన దగ్గర ఉన్నది ఆయుధం ఏంటో తెలుసా? ఓన్లీ ప్రేయర్, స్తుతి మహిమ. మన తండ్రిని దేవుని పక్షముగా నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. దీనిలో నీ బాధ్యత ఎంత? యుద్ధ సన్నద్ధులై ఉండగలుగుతున్నారా? మీ బిడ్డలోకి యుద్ధ సన్నద్ధులై ఉండాలి. మీరు ఒక యుద్ధ సన్నద్ధులై ఉండాలి. నేను ముసలదాన్ని కదా, నేను ముసలివాడిని కదా, నేను పనికి మాలినటువంటి వాడిని కదా, నేను బలహీనుండే కదా అనుకోవద్దు. నీ చేతనైనంత వరకు నీవు చేయొద్దు. యుద్ధ రంగంలో నువ్వు నిలబడు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాడమ్మ. 20వ వచనం చూడండి. ఏమంటున్నాడు? యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అపవాది నువ్వు కేకలు వేస్తున్నప్పుడు అపవాది సైన్యం కూలిపోతూ ఉంటుంది. అపవాది బంధకాలన్నీ తెగిపోతూ ఉంటాయి. నీవు కేకలు వేస్తావా? యుద్ధ సన్నద్ధులవై నిలిచి ఉంటావా? ఈ 3 రోజులు మీటింగులో నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉంటావా? పారిపోతే నీకు లైఫ్ లేదు. ఎక్కడైనా నిన్ను చంపేస్తారు శత్రువు. కానీ నువ్వు యుద్ధ సన్నద్ధులవై ఉండి యుద్ధములోనే ఉండాలి. శత్రువుని మనం ఓడించాలి. ఓడించగలిగిన శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచండి. ప్రియ తల్లి,